నల్లమల అడవుల్లో పులుల సంఖ్య కొద్దిగా పెరుగుతోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పులుల సంరక్షణ కోసం అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. పులులను కాపాడటం అంటే కేవలం ఒక వన్యమృగ జాతిని కాపాడటమే కాదు, పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్యంతో పాటు మానవ జీవితానికి అవసరమైన సహజ వనరులను కాపాడటం కూడా. అందుకే అటవీ శాఖ ఆ దిశగా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. గత ఏడాది మహబూబ్ నగర్ జిల్లా అటవీ శాఖ జరిపిన పులుల గణనలో నల్లమలలో 33 పులులు ఉన్నట్లుగా తేలింది. 2024-25లో 4వ దశ పులుల గణన నివేదిక ప్రకారం ఏటీఆర్లో ప్రస్తుతం 36 పులులు ఉన్నట్టు అధికారులు లెక్కలు తేల్చారు. వీటిలో ఆడపులులు 20, 13 మగపులులు, 2 పులికూనలు ఉన్నట్లు అటవీ శాఖ లెక్క కట్టింది. పులులను గుర్తించేందుకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లోని 10 ఫారెస్ట్ రేంజ్లను 4 విభాగాలుగా విభజించారు. మొత్తం 1594 సీక్రెట్ కెమెరాలు పలు చోట్ల ఏర్పాటు చేశారు. 2024 డిసెంబర్ 20 నుంచి ఈ ఏడాది మే 15 వరకు గణన నిర్వహించారు. పులుల అడుగుజాడలు, మలమూత్రాలు, ఇతర ఆధారాలను సేకరించారు. పులుల కదలికలకు సంబంధించిన సమగ్ర డేటా సేకరించారు. తల్లి పులుల సంఖ్య పెరగడంతో పునరుత్పత్తి వ్యవస్థ బలోపేతమవుతుందని అధికారులు హర్షం వ్యక్తం చేశారు. అటవీ శాఖ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, స్థానికులు, ముఖ్యంగా చెంచుల కృషి వల్ల ఇది సాధ్యమైందని డిఎఫ్ఓ రోహిత్ గోపిడి చెబుతున్నారు. పులుల ఆవాసాలు రక్షించడం, అవి పెరిగేందుకు కావలసిన పరిస్థితులు కల్పించడంతో పాటు వేట జరగకుండా నిరోధించడం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని అన్నారు. భారతీయ సంస్కృతిలో పులులు పవిత్రమైన జంతువులుగా పరిగణిస్తారు. శక్తికి, ధైర్యానికి, సౌందర్యానికి ప్రతీకలుగా భావిస్తారు. అటు పర్యావరణ పరంగా, ఇటు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యమున్న పులుల సంఖ్యను ఏటికేడాది పెంచేందుకు మరింత పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని రోహిత్ వెల్లడించారు.